వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భవిష్యత్ అవసరాల కోసం తణుకు మున్సిపల్ మాస్టర్ ప్లాన్. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. భవిష్యత్తు తరాలకు అవసరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు పురపాలక సంఘానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. 1984లో అప్పటి తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా 1990లో మాస్టర్ ప్లాన్ అమలు చేశారని గుర్తు చేశారు. దాని ప్రకారమే తణుకు పట్టణంలో జోన్లు వారీగా అనుమతులు వస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో 85 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం తణుకుతో పాటు తణుకు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తణుకు పురపాలక సంఘంలో విలీనమయ్యే 11 గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ టవర్లు, పార్కులు, పాఠశాలల నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి 20 సంవత్సరాలు ఒకసారి మీ అందరికీ కూడా వివరిస్తారు. ఇది అందరూ కూడా గుర్తించాలి. ఎమ్మెల్యే గారికి కూర్చోవలసిందిగా బాగుంది. అదే ఇది with an area of 24.83 square kilometers. Next stage ఉంది. దాంట్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నాం. స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ ఇచ్చినటువంటి సంబంధించి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అప్పటి పెద్దలు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒక మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేయించి భవిష్యత్ అవసరాలకు ఏ విధంగా ఈ పట్టణాభివృద్ధి చెందాలనే ఆలోచనతో దాన్ని 84లో డ్రాఫ్ట్ చేసి 2000 సంవత్సరంలో అప్రూవల్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మాస్టర్ ప్లాన్ని ఫాలో అవుతూ ఇక్కడ వివిధ జోన్స్కి సంబంధించి పర్మిషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే మధ్యలో ఒక డ్రాఫ్ట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ అని పెట్టి కొన్ని ఇబ్బందులకి గురి చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ని కొన్ని ఏరియాస్లో రెసిడెన్షియల్ ప్లాటింగ్ చేసుకోవాలన్నా దానికి ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మాస్టర్ ప్లాన్ అవుట్ సైడ్ ఉందని చెప్పి, డిఫరెంట్ జోన్లో ఉందని చెప్పి జోన్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. సో అటువంటి పరిస్థితి నుంచి మరలా ఇది పూర్తిగా ఈరోజు ఉన్నటువంటి 24 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి భవిష్యత్తులో 85 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే విధంగా ఈ మాస్టర్ ప్లాన్కి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తణుకు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా దీన్ని మరలా మన ముందుకు తీసుకురావడం డిపార్ట్మెంట్ అందరికీ కూడా, ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విధంగా ఒక బెస్ట్ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి ఈరోజు అర్బన్ పాపులేషన్ కూడా మనకి ప్రతి సంవత్సరం పెరుగుతుంది. మన తణుకు పట్టణానికి సంబంధించి ఈరోజు 1,00,000 మంది పైగా ఉన్నారు. భవిష్యత్తులో 20-25 సంవత్సరాల్లో ఇది 3 లక్షలు అయ్యే అవకాశం ఉంది. 2045కి 3 లక్షల మంది తణుకు పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉంటారు. కనుక దాని అవసరాలకు తగ్గట్టుగా మనం దీన్ని డిజైన్ చేసుకుని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక బెస్ట్ మాస్టర్ ప్లాన్ని మనం ప్రజల ముందు ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ట్రాఫిక్ అనుగుణంగా రోడ్స్ మిత్రులు ప్రతాప్ గారు అది చెప్పారు, నాగరాజ్ గారు చెప్పారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ రోడ్డు, ఒకే రోడ్డు మన తణుకుపట్నానికి ఉంది, రాష్ట్రపతి రోడ్డు. దీనికి ఆల్టర్నేట్గా మనం రోడ్స్ నెట్వర్క్, అలాగే ఇప్పుడు అవుటర్ సైడ్ రోడ్ నెట్వర్క్ని పెంచుకుంటూ ఎక్కడైతే బెస్ట్ పాసిబిలిటీ ఉందో ఆ విధంగా ఇప్పుడు ఉన్న కరెంట్ టౌన్ని తీసుకుని ఈ ఎగ్జిస్టింగ్ టౌన్కి కనెక్టింగ్ బెటర్ రోడ్స్ పెట్టుకుంటూ దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని విధంగా మాస్టర్ ప్లాన్లో ఉంటే బాగుంటుంది. ఈరోజు దానికి సంబంధించి కూడా మేము కూడా కొన్ని ఏదైతే ఎలక్షన్స్లో ప్రామిస్ చేసామో దానికి అనుగుణంగా ఈరోజు
కెనాల్ బండ్ రోడ్ని కూడా డెవలప్ చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. దానిలో ఇప్పుడు ఫస్ట్ ఒక 20 ఫీట్ రోడ్ని ఫామ్ చేసి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కూడా త్వరలోనే దాని ప్రయత్నాలు చేస్తాం. అలాగే పార్క్స్ కూడా పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు థీమ్ బేస్డ్ పార్క్స్ కూడా అభివృద్ధి చేసే విధంగా, ఈరోజు స్పోర్ట్స్కి సంబంధించి యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, యోగా కానీ, ఈ విధంగా ఒక్కొక్క పార్క్ని ఒక్కొక్క థీమ్ బేస్డ్ పార్క్గా దాదాపు 5.5 కోట్ల రూపాయలతో 20 పార్కులు పైగా ఈరోజు అభివృద్ధి చేయడానికి నిధులు ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే టెండర్లు పిలిచి ఆ పార్కులన్నీ కూడా అభివృద్ధి చేయడంతో పాటుగా మన పట్టణాన్ని అన్ని విధాలుగాను కూడా ఒక సస్టైనబుల్ మోడల్లో ముందుకెళ్ళే విధంగా, అలాగే ఇండస్ట్రియల్ పెద్దలు చెప్పినట్లు లాస్ట్ టైం ఇండస్ట్రియల్ జోన్లు ఏదైతే ఉన్నాయో వాటిని మార్చే విధంగా ఏదైనా అవకాశం ఉందా, ఈ విధంగా ఎక్కడైతే పాతది స్టేడియం కూడా ఇప్పుడు రావాల్సినటువంటి అవసరం ఉంది, స్టేడియంస్ కూడా బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం, ఆ విధంగా స్టేడియంకి కావాల్సినటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఈ జోనింగ్లో మనకి చాలా పరిగణలోకి తీసుకోవాల్సింది అధికారులందరూ కూడా, మనకి ఇక్కడ రెవెన్యూ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ 1 ఎకరం కూడా లేదండి మన నియోజకవర్గంలో. సో ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పబ్లిక్ సర్వీసెస్లో మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్వైర్ చేయడమో లేకపోతే పీపీపీ మోడ్లోనో ఏదో మోడ్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో. దాన్ని దృష్టిలో పెట్టుకుని జోనింగ్ చేసుకుని కరెక్ట్గా ఇప్పుడు ఇండస్ట్రియల్కి సంబంధించి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోనింగ్ని తీసుకోవడం,